నమస్తే. ప్రభుత్వాలు మారినా ముఖ్యంగా ప్రభుత్వ తీరులో మాత్రం మార్పు రావట్లేదు. గతంలో కేసీఆర్ అనేక రకాలుగా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం జరిగింది, అరెస్టులు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అవి తప్పట్లేదు. మొన్నటికి మొన్న మనం చూడడం జరిగింది. దొంతు రమేష్ కావచ్చు, అలాగే చారి అరెస్టులు చూసినాం. సో షార్ట్లైట్ సంబంధించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్ సంబంధించినటువంటి జర్నలిస్టులను సైతం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కాసేపటి క్రితమే జర్నలిస్ట్ రఘుని, అలాగే కాలోజీ టీవీ చైర్మన్ అయినటువంటి దాసరి సీనన్నతో పాటు నాగేశ్వరిని, ఇంకొక 5-6 ఇప్పటికే శాలిగౌరారం మండలానికి సంబంధించిన పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఒక దుర్మార్గంగా, ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి ఖమ్మంలో జరిగినటువంటి భూదాన భూములపైన కన్నేసినటువంటి 2-3 మంత్రులు. సో ముఖ్యమంత్రి కనసన్నలు అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఆయనే హోంశాఖ మంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి, సో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు కూడా చేయడం జరిగింది. దీని పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైనటువంటి జాజుల సీనన్నతోటి. సో అన్న నమస్తే. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో రగన్నతో పాటు సీనన్న మిగతా 5 అరెస్టు కావడం జరిగింది. సో ఇటీవల జరుగుతున్నటువంటి వరుసగా జర్నలిస్టుల యొక్క అరెస్టులు ఎట్లా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ప్రజాస్వామ్యం పరిపుష్టంగా వర్ధిల్లుతుంది. ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే ప్రభుత్వం కూడా సవ్యంగా నడుస్తుంది. ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలు వీళ్ళు ఎవరైతే మన తొలి వెలుగు రఘు గారు ఉన్నారో, అదేవిధంగా కాలోజీ టీవీ సంబంధించిన దాసరి శ్రీనివాస్ గారు ఉన్నారో, నాగేష్ గారు ఉన్నారో, ఎవరైతే ఈ జర్నలిస్టులు ఉన్నారో నిస్వార్థంగా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైతే అణచివేయబడ్డారో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే దగా పడ్డదో, ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఎక్కడైతే కబ్జాలకు గురవుతుందో, ఎక్కడ పేదవాడి అర్థనాదం ఉందో వీళ్ళు అక్కడ నిలిచారు. ఇలా ఆ సమస్యలను వెలికి తీయడం మూలంగానే ప్రజా సమస్య పరిష్కారమైనవి. ప్రభుత్వం మారింది. మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ పాలన వచ్చినా కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడంలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఏ మాట కామాట చెప్పాలంటే ఎక్కడ కూడా రాజీ లేకుండా నిత్యం ప్రజా సమస్యల మీద ఇలా మీడియాను ఒక ఆయుధంగా చేసుకుని గొంతెత్తే బిడ్డలు వీళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేయడం ఏంది? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వమే వీళ్ళకు ఒక వెహికల్ అరేంజ్ చేసి ఆరోపణలు ఉంటే ప్రభుత్వమే వీళ్ళని తీసుకుపోయి ఎక్కడైతే భూదాన భూములు ఉన్నాయో, ఎక్కడైతే భూములు ఉన్నాయో, ఎక్కడైతే ఆరోపణలు వచ్చినాయో అక్కడ వీళ్ళని పెట్టి విచారణ చేయించాలి. అప్పుడు ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉన్నట్లు లెక్క. కానీ ఇలా వాళ్ళు ఒక మీడియా పరంగా వాళ్ళ బాధ్యతగా ఖమ్మం వెళ్తున్నటువంటి క్రమంలో నగరికల్ కాడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తిప్పి రకరకాల తిప్పితే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడున్నటువంటి శక్తి కంటే 1000 రెట్ల శక్తితోటి రేపటి నుంచి ఇంకా ఈ సమస్యలను, భూ కబ్జాలను, ల్యాండ్ గ్రాబర్స్ను, అదేవిధంగా ఎవరైతే ఇవాళ ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్నారో వాళ్ళని చీల్చి చెండాడతారు. ఈరోజు మీరు చేయవలసిన, ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ మీడియాని కానీ జర్నలిస్టులను కానీ తొక్కేయాలని చూస్తే బంతిని ఎంత నేలకు గట్టిగా కిందికి కొడితే అంత పైకి ఎగురుతుంది. ఆ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. మీరు ఇప్పటికైనా బేషరతుగా ప్రభుత్వం అరెస్టు చేసినటువంటి తొలివెల్లి రఘు గారిని, అదేవిధంగా దాసరి శ్రీనివాస్ గారిని, నగేష్ గారిని, మిగతా మిత్రులను తక్షణమే విడుదలయ్యాలి. వాళ్ళు ఇవాళ ఒక వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తెలంగాణ గొంతుక. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల తరపున వాళ్ళు ఒక మీడియాను ఆయుధంగా చేసుకొని పోరాడుతున్నటువంటి వాళ్ళు వ్యక్తులు కాదు. వాళ్ళ వెనుక కోట్లాది మంది ప్రజలు ఉన్నారనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరేదో పోలీసు ఉంది, మా చేతుల అధికారం ఉంది, మాకు కండబలం ఉంది, అదేవిధంగా అధికార బలం ఉందంటే మీ బలం అనేది చాలా చిన్నది. అది ప్రజాశక్తి, ప్రజా సమూహం. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది ప్రభుత్వానికి తగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే వాళ్ళని విడుదలయ్యాలి. మీరు కనుక ఈరోజు సాయంత్రం లోపు విడుదల చేయకపోతే వాళ్ళు బహుజన బిడ్డలు, బహుజనుల గొంతుకలు. ఎక్కడ బహుజనులకు అన్యాయం జరిగినా, ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా మా గొంతుకు ఒక ఆయుధాన్ని ఎక్కుపెట్టి మా గొంతుకు తోడై ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, కాదు దేశవ్యాప్తంగా ఒక బీసీ వాదాన్ని బలోపేతం చేస్తూ బీసీల పక్షాన నిలబడేటువంటి నిజమైనటువంటి ఒక జర్నలిస్టు వాళ్ళు. మీ దగ్గర పైరవీలు చేసుకున్నటువంటి జర్నలిస్టులు పిఆర్ఓలో జాయిన్ కావాలనో, లేకపోతే ఇంకో జాయిన్ కావాలనో, లేకపోతే పదవుల కోసమో పెదవులు మూసుకునేటువంటి జర్నలిస్టు కాదు. కాబట్టి నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళను తక్షణమే విడుదల చేయి. లేకపోతే ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసినవో
ఆ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి మేము ధర్నా పెడతాం.